గాయస్, మేమైతే అల్లం కారం పెట్టుకుంటున్నాం మామిడికాయలతో. సో మా నాన్నమ్మ ఎట్లా చేయాలో మొత్తం వీడియో చూపిస్తుంది, మాట్లాడుతుంది. ఓకేనా నాన్న? ఓకే. ఫస్ట్ ఏం చేయాలి? ముందు తాలింపు తయారు చేసుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఎంత వేసుకోవాలన్నా? తగినంత. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఇది సరిపడ్డంత. కొన్ని మెంతాలు వేసుకోవాలి. మనం ఎందులో అయితే మామిడికాయ చట్నీ కలపాలనుకుంటున్నామో అదే బోవాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే ఇది టేస్ట్ ఉంటుంది చట్నీ. ఇది వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్. అంటే ఆయిల్ ఒక 60% హీట్లో ఉన్నప్పుడు మనం వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 20 కాయలకి 2 kgs ఎల్లిగడ్డ, 2 kgs అల్లం పడుతుంది. అది మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం మామిడికాయ అల్లం కారం అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మా నాన్నమ్మ ఏమేమి కలుపుకోవాలో చెప్తుంది. ఇప్పుడు మామిడికాయ కారం ఎట్లా కలుపుకోవాలా, అల్లం కారం ఎట్లా కలుపుకోవాలా చూపిస్తున్నా. ముందుగా పసుపు, మెంతం పౌడర్, మెంతాల పొడి, తగినంత మెంతాల పొడి. ఇప్పుడు జీలకర్ర పొడి, కొద్దిగా ఆవ పొడి ఎక్కువ వేస్తే కారం బాగుండదు, అందుకని కొద్దిగా వేసుకోవాలి. 20 కాయలకు 100 గ్రామ్ జీలకర్ర పొడి, 100 గ్రామ్ మెంతం పొడి, 100 గ్రామ్ ఆవ పొడి, 1 కిలో మిరప్పొడి కలిపితే సరిపోతుంది. 2 కిలోలు అల్లం ఎల్లిగడ్డ వేసి కలిపితే సరిపోతుంది. మ్యాంగో మిక్స్ పౌడర్ అన్నమాట. ఇది మ్యాంగో పికిల్స్కి మనం పచ్చడి ఏం పెట్టుకోవాలనుకున్నా ఈ మ్యాంగో మిక్స్ పౌడర్ వాడితే మంచిగా వస్తుంది అన్నమాట. పచ్చడి టేస్ట్ అయినా కలర్ అయినా మంచిగా వస్తాయని. దీనికి సరిపడా ఉప్పు, కరెక్ట్ 1/2 kg 4 స్పూన్ల ఉప్పు. దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇట్లా కలిపితేనే బాగుంటుంది కారం. అది చేయితో కలిపితేనే బాగుంటుంది.
ఎల్లిపాయలు, కొన్ని శనగలు వేసుకోవాలి. నానబెట్టి అయినా వేయచ్చు, నానబెట్టకుండా వేయచ్చు. కొబ్బరి వేసుకోవాలి. మామిడి పచ్చళ్ళు వేసి కలపాలి. కొబ్బరి ముక్కలు, ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి మంచిగా కలగలిపితే కారం బాగుంటుంది. ఇట్లా కలిపి పెట్టాలి. కలిపి పెట్టి 3 రోజుల వరకు ఉంచి మూడో రోజు, ఒక రోజు మంచి రోజు చూసుకొని 3వ రోజు కానీ 4వ రోజు కానీ ఎత్తి పెట్టుకొని దేవుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. మూడు రోజుల తర్వాత కలిపి మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఉప్పు కలుపుకొని మళ్ళీ ఎత్తి పెట్టుకోవచ్చు. ఇది ఇట్లనే ఉంటుంది. 3 రోజుల తర్వాత నూనె పైకి వస్తుంది. పైకి వస్తే అప్పుడు బాగా కనపడుతుంది. అప్పుడు ఎత్తి పెట్టుకోవాలి. పెద్ద సైజు కాయలు ఒక 20 కాయలకి మనకు 3 లీటర్ల ఆయిల్ పడుతుంది. మేమైతే పల్లి నూనె వాడాము. మా అత్తమ్మ చెప్పినట్టుగా 3 డేస్ తర్వాత శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు తీసి ఎత్తి పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది. ఉప్పు సరిపోయిందా లేదా ఒకటి మాత్రం చూసి వేసుకోవచ్చు. ఆయిల్ కూడా తక్కువ అయితే ఆయిల్ కూడా మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఆయిల్ కూడా వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.